రోడ్లు వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను తొలగించడానికి అవసరమైన వారికి పీపీఈ కిట్లను అందజేశారు. నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో గన్ఫర్ మిషన్ ఆపరేటర్లకు పీపీఈ కిట్ల పంపిణీపై ప్రత్యేక కథనం. పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేది పారిశుద్ధ్య కార్మికులు. వారు ఎన్నో అధ్వాన్న పరిస్థితులలో పనిచేస్తూ తమ ఆరోగ్యాలను చెడగొట్టుకుంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటారు. ప్రత్యేకించి వ్యర్థాలు పేరుకుపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, నాలాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. కంపు కొడుతున్న డ్రైనేజీలను, దుర్గంధాన్ని భరిస్తూ శుభ్రం చేయడం మాటలు చెప్పినంత తేలిక కాదు. మానవ విసర్జితాలు, బురద చేతులకు, కాళ్లకు అంటుకోవడం, విపరీతమైన దుర్గంధం వెదజల్లుతున్న పరిస్థితుల్లో వాటిని శుభ్రం చేసేవారు. ఎంతో దయనీయ పరిస్థితులలో ఆ కార్మికులు ఇంతకాలం పనిచేస్తూ వచ్చారు. ఆ పారిశుద్ధ్య కార్మికుల ఇబ్బందులను తొలగించడానికి నల్గొండ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం 3 గన్ఫర్ మిషన్లను అందజేయగా, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా మరొక రోబోటిక్ గన్ఫర్ మిషన్ అందింది. వ్యర్థాలు, బురదతో పూడుకుపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఈ యంత్రాల సహాయంతో కార్మికులు శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో మానవ విసర్జితాలు, బురద వంటివి పారిశుద్ధ్య కార్మికులకు అంటుకోకుండా పీపీఈ కిట్లను అందజేశారు. ఒక్కో కిట్లో గ్లవ్స్, షూ, హెల్మెట్, ప్రత్యేక మాస్కులు, ప్రత్యేక కళ్లద్దాలు, రేడియం జాకెట్స్ ఉంటాయి. ఈ ప్రత్యేక మాస్కులు దుర్గంధాన్ని అరికడతాయి. షూ, గ్లౌస్ వల్ల వ్యర్థాలు కార్మికుల చేతులకు, కాళ్లకు అంటకుండా చేస్తాయి. రేడియం జాకెట్స్ రాత్రి వేళల్లో పనిచేసే సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. గతంలో ఎన్నో అవస్థలు పడుతూ డ్రైనేజీలను శుభ్రం చేసిన పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడు పీపీఈ కిట్స్ అందడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇబ్బందులను గమనించి తమకు పీపీఈ కిట్లను అందజేసిన ప్రభుత్వానికి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కు ధన్యవాదాలు తెలిపారు. అందరూ నమస్కారం అండి. నల్గొండ పురపాలక సంఘ పరిధిలోని ఏదైతే మనకు 48 వార్డుకు సంబంధించి మన అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఉన్నాయో పూడికను క్లీన్ చేయడానికి మనకు కార్యాలయం వారు 3 గల్ఫర్ మిషన్స్ మరియు గౌరవ మంత్రివర్యులు వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒకటి రోబోటిక్ గల్ఫర్ మిషన్ మనకు పంపించడం జరిగింది. ఈ గల్ఫర్ మిషన్స్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు పీపీఈ కిట్స్ విత్ గ్లౌస్, షూస్, హెల్మెట్స్ అండ్ రేడియం జాకెట్స్, టోటల్ పీపీఈ కిట్స్ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎవరైనా డ్రైనేజ్లో దిగే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ పీపీఈ కిట్స్ వేసుకొని మాత్రమే చూడాలి. ఖచ్చితంగా ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయో ఇప్పుడు రోబోటిక్ గల్ఫర్ మిషన్ ద్వారా ఇక్కడ డ్రైనేజ్ ఎక్కడైతే స్టక్ అయిపోయిందో ఆ రోబోటిక్ అందులో మిషన్ వేసి చూసే మనకు యంత్రాంగం కూడా మనకు అందుబాటులో ఉంది. కావున ప్రజలందరూ ఈ యొక్క మిషన్స్ని వినియోగించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైనా డ్రైనేజెస్ కేవలం డ్రైనేజెస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ మాత్రమే స్టక్ అయి ఉంటే మున్సిపాలిటీ కార్యాలయం సంప్రదించి ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క యంత్రాంగాన్ని, వాహనాలని వినియోగించగలరని కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ కమిషనరు శానిటేషన్ గ్రూపులకు ఆరోగ్యరీత్యా ఆలోచించి మాకు గల్ఫర్ మిషన్ వాళ్ళకు ఆరోగ్య కిట్టు ఇచ్చి మమ్మల్ని ఆరోగ్యంగా కాపాడటానికి ఈ కిట్టు ప్రదర్శన చేసినందుకు మన కమిషనర్కు కృతజ్ఞతలు. దీనివల్ల మాకు హెల్త్ పరంగా ఏ రోగాలు రాకుండా కాపాడుకోవడానికి మేము మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ ఇదివరకు గ్లౌజులు ఇవన్నీ బూట్లు ఏవి ఉండకపోయేది. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఇచ్చి మా ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ రక్షణగా ఇవి ఇచ్చి ఏ స్మెల్ ఏది రాకుండా, ఏది అంటకుండా మంచిగా ఉన్నాయి. ఈ కిట్ వల్ల మాకు చాలా రక్షణగా ఉంది. ఏ దుమ్ము, ధూళి, బురద ఏది అంటకుండా, మా వాసన ఏ స్మెల్ ఏది రాకుండా మాకు రక్షణగా ఈ కిట్టు పనిచేస్తుంది. మాకు ఈ కిట్ ఇచ్చినందుకు మమ్మల్ని గుర్తించి మా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గల్ఫర్ మిషన్ డ్రైవరు మా సిబ్బందికి ఇబ్బందిగా ఉండేది, వాసన స్మెల్కు అవి ఇప్పుడు కిట్టులు అవి ఇవ్వడం జరిగింది. మాస్కులు, బ్లౌజులు, స్వెట్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం జరగడం వల్ల మా సిబ్బందికి ఆరోగ్యంగా ఇదివరకు ఫీవర్ అది రావడం జరిగింది. ఇప్పుడు ఏమో అంతా ఈ స్మెల్ పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి మా కమిషనర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ సార్లు మమ్మల్ని గుర్తించి మా సిబ్బందికి మాకు ఎన్ని కిట్లు ఇవ్వడం జరిగింది. కమిషనర్ సార్ గారికి ధన్యవాదాలు, శానిటరీ ఇన్స్పెక్టర్కి ధన్యవాదాలు. మా ఫలితం, మా పని గురించి, మేము చేసే డ్రెస్ కోడ్ గురించి అన్ని చేసి మాకు డ్రెస్ ఇప్పించినందుకు, అన్ని విధాలుగా సహకరించినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదివరకు ఉన్న ఇప్పటికన్నా చాలా సేఫ్టీగా ఉంది. డ్రెస్ కోడ్ వల్ల బ్లౌజులు కానీ, మన మాస్కులు కానీ,
షూజులు కానీ అన్ని విధాలుగా మాకు సహకరించినందుకు కమిషనర్ గారికి, శానిటైజర్ ఇన్స్పెక్టర్లకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.